లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన సహోదరులకు సహోదరులకు మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభవందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, గత 2 పాఠములు ఉజ్జీవాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఉజ్జీవం అనగా ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మికముగా చచ్చిన స్థితిలో నుండి తాను తిరిగి బ్రతికించబడుటే నిజమైన ఉజ్జీవమని మొట్టమొదటి పాఠములో మనం నేర్చుకున్నాం. తిరిగి 2వ పాఠములో ఒక క్రైస్తవుడు తాను పోగొట్టుకున్న రక్షణానందమును తిరిగి మరలా పొందటమే నిజమైన ఉజ్జీవము అని మనము నేర్చుకొని ఉన్నాం. తిరిగి ఈరోజు కూడా మరొక అంశాన్ని, ఉజ్జీవాన్ని గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే ముందుగా దేవుని వాక్యమును మనం చదువుకొని ప్రార్థించుకున్న తర్వాత మనము ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు వ్రాయబడిన మాటలు మనం చదువుకున్నాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారిని అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనం కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, చదవబడిన ఈ భాగంలో నుంచి ఉజ్జీవాన్ని గురించి మీరు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని వినటం మాత్రమే కాకుండా విన్నది మా జీవితాల్లో అన్వయించుకొని ఉజ్జీవింపబడడానికి సహాయం చేయండి. యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, ఉజ్జీవం అనగా ఒక క్రైస్తవుడు దేవుని ఎడల తాను పోగొట్టుకున్న మొదటి ప్రేమను తిరిగి పొందటమే నిజమైన ఉజ్జీవము. దేవుని వాక్యమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అసలు ప్రేమకు ప్రతిరూపము, ప్రేమకు నిర్వచనము దేవుడే అని దేవుని వాక్యంలో రాయబడింది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది కదా, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. కింద పుట్టినోట్లో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి ప్రేమకు మూలం, ప్రేమకు ప్రతిరూపము దేవుడే. మనుషులమైనటువంటి మనము ప్రేమను దేవుని ద్వారా పొందగలం. మనుషులకు కూడా ప్రేమ ఉన్నది, కానీ అది స్వార్థపూరితమైన ప్రేమ. అయితే దేవుని ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ, నిర్హేతుకమైనటువంటి ప్రేమ. కనుక ప్రేమ ఎట్టిదో దేవుడే మనకు నేర్పాడు. దేవుని వాక్యంలో రాయబడింది కదా 1 యోహాను పత్రికలో,
తానే మొదట మనలను ప్రేమించెను అని రాయబడింది. కనుక ప్రేమించింది దేవుడే మొదట మనల్ని. మనం మొదట దేవుని ప్రేమించలేదు. దేవుడే మొదట మనల్ని ప్రేమించి ప్రేమ ఇలా ఉండాలి అని ఆయన మనకు నేర్పాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకడు ప్రేమించుడి అని దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే మారు మనసు పొంది పశ్చాత్తాపపడి ఎప్పుడైతే తాను ప్రభువును అంగీకరించాడో అప్పుడు దేవుని వాక్యంలో రాయబడింది కదా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను ఒక విశ్వాసి హృదయంలో కుమ్మరించి ఉన్నాడు అని రోమపత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడి ఉంది. కనుక ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడో అప్పుడు మనం ప్రేమించడం నేర్చుకొని ఉన్నాం. ప్రేమ అనేది 2 రకాలు. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది తోటి మానవులను కూడా ప్రేమించాలి. ధర్మశాస్త్రములో ప్రధానమైన ఆజ్ఞలు ఇవి అని యేసుక్రీస్తు ప్రభువు వివరించారు. మొట్టమొదటి ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి కూడా ప్రేమించమన్నాడు. అయితే మరి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలన్నాడు. ధర్మశాస్త్రం అంతా కూడా ఈ 2 ఆజ్ఞలలోనే ఇమిడి ఉన్నదని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. కనుక ప్రియులారా, ఒకప్పుడు ప్రేమ ఎట్టిదో ఎరుగని మనం యేసుక్రీస్తు ప్రభు ప్రేమను పొంది యేసుక్రీస్తు ప్రభు చూపిన ప్రేమ ద్వారా మనం రక్షించబడినాం. అనగా దేవుని వాక్యంలో రాయబడింది కదా, రోమాపత్రిక 5వ అధ్యాయంలో, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మన కొరకు యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణం ఇచ్చట ద్వారా ఆయన తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు. మనల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో శిలువలో ఆయన రుజువు చేసి ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన చూపిన ప్రేమ ద్వారా, ఆయన ప్రాణత్యాగం ద్వారా మనం రక్షించబడి ఉన్నాం. ఒకప్పుడు లోకములో పాపములో జీవిస్తున్న మనము ఇప్పుడు నిజమైన దేవుని ప్రేమను రుచించిన తర్వాత ప్రేమ ఎట్టిదో తెలుసుకొని మొట్టమొదటిగా దేవుని ప్రేమిస్తున్నాం, రెండవదిగా తోటి మానవులను ప్రేమిస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యంలో మనం చదివాం, ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రభు రాశాడు. అక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. నిజమే, మన క్రియలన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడు. నీ సహనముని నేను ఎరుగుదును అన్నాడు. నీవు భారం భరించి అలిసిపోలేదని కూడా నాకు తెలుసు అన్నాడు. నా కొరకు నీవెన్ని శ్రమలు అనుభవించో ఇవన్నీ నాకు తెలుసు అన్నాడు. అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకునే దొంగ అపోస్తలను కూడా నీవు కనుగొన్నావనే సంగతి ప్రభు ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. అయితే ఇవన్నీ చెప్తూ ప్రభు ఒక తప్పు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీవు నా ఎడల కలిగి ఉన్న మొదటి ప్రేమను నీవు పోగొట్టుకుని ఉన్నావు అని దేవుడు ఎఫెసీ సంఘంతో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎఫెసీ సంఘం మాత్రమే కాదు, ఈనాడు మనందరి స్థితి కూడా ఇదే. ఒకప్పుడు దేవుని ఎడల మనం చూపిన ప్రేమను ఇప్పుడు మనం చూపలేకపోతున్నాం. ఒకప్పుడు దేవుడు అంటే మనకెంతో ప్రేమ, తోటి విశ్వాసులంటే ఎంతో ప్రేమ, నశించిపోతున్న ఆత్మల ఎడల ఎంతో భారం, ప్రేమ ఉండేది. కానీ రాను 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 మనం దేవుని యందలి ప్రేమలో చల్లారిపోయాం. దేవుణ్ణి ప్రేమించుట విషయంలో చల్లారిపోయాం. తోటి విశ్వాసులను ప్రేమించుట విషయంలో చల్లారిపోయాం. నశించిపోయే ఆత్మల పట్ల కూడా భారం లేకుండా చల్లారిపోయాం. అందుకే దేవుడు ఈ తప్పు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో అన్నిటికంటే విలువైన వాడు, ప్రశస్తమైన వాడు మన దేవుడే. ఆయన తర్వాతే ఏదైనా ఎవరైనాను సరే మొదటి ప్రేమ, మొదటి ప్రాధాన్యత మాత్రం
మన జీవితంలో దేవుడికే మనం ఇవ్వాలి. ఆయనకు మాత్రమే మన ప్రేమను మనం చెందేటట్లుగా చేయాలి. ఆయనకు ఇవ్వవలసిన ప్రేమను మనం వేరొకరికి ఇచ్చినట్లయితే మనం మొదటి ప్రేమను కోల్పోతాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు అన్నిటికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు గనుకనే తన ప్రాణాన్ని ఆయన మనకి ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, మరి దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తూ ఉంటున్నాం? దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావని ప్రభువు మాట్లాడుతున్నాడు. నిజమే కదా? ఒకప్పుడు మనం రక్షించబడిన తొలి దినాల్లో దేవుడంటే ఎంత ప్రేమ ఉండేదండి. వాక్యం చదవకుండా, ప్రార్థించకుండా బయటికి వెళ్ళే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఎన్ని రోజులు వాక్యం చదవకపోయినా నొప్పి అనిపించటం లేదు, బాధ అనిపించటం లేదు. ఒకప్పుడు కనీసం 2 గంటలు 3 గంటలు ప్రార్థించకపోతే ఆ రోజు ఏదో వెలితిగా ఉండేది, ఎంతో బాధ కలిగేది. కానీ ఇప్పుడు సరైన ప్రార్థనా జీవితం లేకుండా, ఒక్కోసారి ప్రార్థించకుండానే పడుకొని జీవిత దినాలు గడిపేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఒకప్పుడు మీటింగ్స్ కూటాలైతే ఎంత దూరమైనా పరిగెత్తే వాళ్ళం. ఒకప్పుడు దేవుని కొరకు త్యాగపూరితంగా దేవునికి కానుకలు సమర్పించేవారు. ఒకప్పుడు దేవుని కొరకు ఏదైనా పర్వాలేదు, ఖర్చు అయిపోవాలి, మనం దేవుని కొరకు కష్టపడి పని చేయాలి అనే భారం ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ కూడా గతించిపోయాయి. ప్రార్థన అంటే అయిష్టత, దేవుని వాక్యం అంటే చూద్దాం చదువుదాంలే సమయం ఉంటే, కూటాలకు అమ్మో అంత దూరం రాలేం, కష్టమండి, పని ఉంది, ఇలాగా రకరకాలుగా సాకులు చెప్పే విధంగా మనం తయారైపోయాం. దీనంతటికి కారణం ఏమిటంటే దేవుని ఎడల మనం మొదటి ప్రేమను కోల్పోయాం. ఎప్పుడైతే దేవుని ఎడల మనం మొదటి ప్రేమను కోల్పోయామో ఆ తర్వాత ఆటోమేటిక్గా మరొక దాని మీద మన ప్రేమ వెళ్ళిపోతుంది. దేవుణ్ణి మనం ప్రేమించకపోతే మరి దేన్ని ప్రేమిస్తాం? ఎప్పుడైతే దేవుణ్ణి మనం ప్రేమించడం మానేస్తామో, ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం మానేస్తామో, అప్పుడు లోకాన్ని మనం ప్రేమిస్తాం. దేవుని వాక్యంలో రాయబడింది కదా, లోకములో ఉన్నవి 3 అని చెప్పాడు ప్రభు. అవేంటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటంబం. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల వానిలో తండ్రి ప్రేమ ఉండదు అని రాయబడి. అంటే ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే వారి హృదయములో దేవుడు ఉంచిన ఆ తండ్రి ప్రేమ, అంటే దేవుని ప్రేమను మనం పోగొట్టుకుంటాం, కోల్పోతాం. ఎప్పుడైతే దేవుని ఎడల మనం ప్రేమను కోల్పోయామో దేవుణ్ణి ప్రేమించలేం, తోటి విశ్వాసులను ప్రేమించలేం, నశించిపోతున్న ఆత్మల పట్ల కూడా ప్రేమ భారం ఉండదు. ఈ దినాల్లో క్రైస్తవులందరూ కూడా లోకములో మునిగిపోయి ఉన్నారు, లోకాశల్లో మునిగి తేలుతూ ఉన్నారు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్లో మునిగి తేలుతూ ఉన్నారు, లోకంతో రాజీ పడిపోయారు. ఒక క్రైస్తవుడు ఇటు లోకంతోనూ ఇటు దేవుడితోనూ ఉండలేడు. ప్రేమిస్తే లోకాన్నైనా ప్రేమించాలి, లేదంటే దేవుణ్ణైనా ప్రేమించాలి. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా లోక సంబంధులు కారు అని చెప్పాడు. నేను లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, కాబట్టి మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా జీవించండి అన్నాడు. కనుక ఒకప్పుడు దేవుని కొరకు కులాన్ని వదులుకున్నావు, ఒకప్పుడు దేవుని కొరకు బంధువర్గాన్ని వదులుకున్నావు, ఒకప్పుడు దేవుని కొరకు నీ ప్రాణ స్నేహితులను కూడా త్యాగం చేసి వదులుకున్నావు. ఎందుకు? దేవునికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని. కానీ ఇప్పుడు రాను 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 రాజీ పడిపోయి దేవుని ఎడల నీకున్న మొదటి ప్రేమను విడిచిపెట్టేసి ఈ లోకం వైపు, లోకస్తుల వైపు, లోక పద్ధతుల వైపు నీవు దిగజారిపోయావు. అందుకే నీ జీవితంలో దేవుని ఎడల ఉన్న గొప్ప నిజమైన ప్రేమను కోల్పోయావు. ఎప్పుడైతే దేవుని ఎడల మనము ఆ నిజమైన ప్రేమను పోగొట్టుకుంటామో ఆధ్యాత్మికమైన విషయాల్లో చల్లారిపోతాం. అంత మాత్రమే కాదు, తోటి విశ్వాసులను కూడా ప్రేమించే ఆ ప్రేమను మనం పోగొట్టుకుంటాం. అంతేకాదు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కూడా పోగొట్టుకుంటాం. ఎంతకాలం ఈ విధంగా ప్రేమ లేని క్రైస్తవులుగా, దేవుని ఎడల ఆ ఉన్నతమైనటువంటి ప్రేమను కోల్పోయిన క్రైస్తవులుగా ఎంతకాలం మనం జీవించుదాం చెప్పండి. ప్రియులారా,
దేవుడు ఆశిస్తూ, ఆయన బాధపడుతూ ఆయన చెప్తున్నది ఏంటంటే, నీవు తిరిగి మొదటి ప్రేమలోనికి రావాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మొదట నీవు చూపిన ప్రేమను మరలా నీవు చూపాలి అని దేవుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మరలా మొదటి క్రియలను చేయము అని దేవుడు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ సంఘాన్నే కాదు, మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏ స్థితిలో నుండి పడిపోయావో నీ వ్యక్తిగత జీవితం నీకు తెలుసు. నువ్వు ఎక్కడ జారిపోయావో నీకు తెలుసు. నువ్వు ఎక్కడ దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా ఎక్కడ ఈ లోకానికి ప్రాధాన్యతనిచ్చి పడిపోయావో నీకు తెలుసు. అయితే నీ పడిపోయిన స్థితిని జాగ్రత్తగా పరిశీలించి దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకుంటే నీ పడిపోయిన స్థితిలోంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తువాడు, కృంగిపోయిన వారిని బలపరచువాడు, ఉద్ధరించువాడని దేవుని వాక్యం సెలవిస్తాము. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవు లోకాశలలో పడిపోయావా, లోక ప్రేమలో, లోక మాయలో పడిపోయావా, దేవుని ప్రేమను పూర్తిగా పోగొట్టుకొని సంతోష సమాధానం లేకుండా నిర్జీవపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. తిరిగి నువ్వు మొదటి ప్రేమలోనికి రావడానికి నీకు మరలా అవకాశం ఇస్తుంటున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే, మొట్టమొదటిగా నువ్వు ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో అంటున్నాడు, అనగా ఒప్పుకో అంటున్నాడు. కొంతమంది చాలా రోజుల క్రితమే పడిపోయి ఉంటారు, కానీ తాము పడిన స్థితిని ఒప్పుకోరు. మేము దిగజారిపోయాం, బలహీనమైపోయామని ఒప్పుకోరు. ఎవరైతే తమ పాపములను కప్పుకుంటారో వారు ఎంతకాలం ఉన్నా అలాగే నిర్జీవ స్థితిలోనే ఉంటారు. ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని సరిచేసుకుంటారో వారిని దేవుడు ఉజ్జీవింపజేస్తాడు. కాబట్టి దేవుడు గత పాఠంలో మనం చూసినట్లు మన అంతరంగంలో ఆయన సత్యమును కోరుచున్నాడు. మనం ఏ స్థితిలో పడిపోయామో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది అని చెప్తున్నాడు. మారు మనసు ఇదివరకు పొందాము కదండి ఆల్రెడీ, మరలా మారు మనసు ఏంటి అని మీరు అనొచ్చు. ఎఫెసీ సంఘం ఇదివరకు మారు మనసు పొందిన వారే, ప్రభువుని నమ్మిన వారే, బాప్తిస్మం పొందిన వారే, సంఘముగా ఆరాధించేవారే. అయినా ఆయన ఏం చెప్తున్నాడంటే, మరలా నీవు మారు మనసు పొందు అని చెప్తున్నాడు. కనుక మారు మనసు అనేది ఒకసారి పొంది విడిచిపెట్టేది కాదు, చనిపోయే వరకు, మన జీవితాంతం వరకు కొనసాగే ప్రక్రియ. ఏ విషయాలు అయితే మనం మారవలసి ఉందో వాటన్నిటిలో కూడా మనము దినదినము మార్పు చెందవలసి ఉంది. కనుక దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు మరలా చేయము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ మొదటి క్రియలు? ఒకప్పుడు నీవు దేవుని వాక్యం బాగా చదివే వ్యక్తివి, ఒకప్పుడు బాగా కనీసం 2 గంటలు 3 గంటలు ప్రార్థించేవాడివి, ఒకప్పుడు మీటింగ్స్ అంటే ఎక్కడికైనా పరిగెత్తేవాడివి, ఒకప్పుడు నశించిపోయే ఆత్మల పట్ల గొప్ప భారం, వేదన నీకు ఉండేది. అవన్నీ పోగొట్టుకున్నావు. తిరిగి మరలా మొదటి క్రియలు నీవు చేస్తే, ఆ మొదటి ప్రార్థనా జీవితంలోనికి నీవు మరలా వస్తే, వాక్యం పట్ల ఆ మొదటి ఆసక్తి నీకు మరలా వస్తే, ఒకప్పుడు ఉపవాస ప్రార్థనలు రోజులు చేసే వ్యక్తివి, అసలు ఉపవాసమే మానేశావు. అయితే తిరిగి మరలా ఉపవాస ప్రార్థనలు ప్రారంభించి దేవుని ఎదుట నీవు సరిచేసుకుంటే నీవు కోల్పోయిన ఆ మొదటి ఉజ్జీవాన్ని దేవుడు తిరిగి ఇస్తాడు. దేవుని ఎడల నీవు కోల్పోయిన ఆ ప్రేమను కూడా తిరిగి నీవు మరలా పొందుతావు. ఎప్పుడైతే దేవుని ఎడల నీవు ఆ మొదటి ప్రేమను పొందుతావో అప్పుడు తోటి మానవులను, తోటి విశ్వాసులను కూడా ప్రేమించగలుగుతావు. అంత మాత్రమే కాదు, నశించిపోతున్న ఆత్మల పట్ల కూడా నీవు భారాన్ని పొంది వారి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించి నీవు అనేకులను ప్రభువులోనికి నడిపించగలుగుతావు. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రోజైనా సరే దేవుని ఎడల నీవు పోగొట్టుకున్న మొదటి ప్రేమలోని తిరిగి వస్తావా? దేవుని ఎదుట నిన్ను నీవు సరిచేసుకుని ఒప్పుకుంటావా? అలాగైతే నాతో కలిసి మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు తప్పకుండా మిమ్మల్ని ఉజ్జీవింపజేస్తాడు. మీరు కోల్పోయిన దేవుని ఎడల మీరు కోల్పోయిన ఆ ప్రేమను తిరిగి ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వర్తమానం విన్నందుకు మీ అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వర్తమానములు మీకు నచ్చినట్లయితే దయచేసి
సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు కూడా దాన్ని షేర్ చేయండి. ఇంకా రాబోయే దినాల్లో ఇంకా అనేక ఉజ్జీవకరమైన వర్తమానాలు దేవుడు అందించినట్లు దయచేసి నా కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.